హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సర్వరోగ నివారి అయిన ఉసిరికాయ ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ రోజుల్లో వచ్చే దగ్గు, జలుబు, కఫం అన్నిటిని తగ్గిస్తుంది. ఈ చలికాలమే కాకుండా ఎప్పుడూ ఒక చిన్న ఉండ తిన్నారంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే కంటి చూపుకి ఏంటి, జుట్టు పెరగడానికి, జుట్టు నల్లబడడానికి కూడా తోడ్పడుతుంది ఈ ఉసిరికాయ ఉండలు. ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఆవిరి పైన ఉడికించుకోవాలి. మరీ లేతగా ఉన్నవి కాకుండా కొంచెం ముదురుగా ఉండేవి తీసుకోవాలి. మనకి ఉసిరికాయలు ఈ రోజుల్లోనే దొరుకుతాయి కాబట్టి అస్సలు వదలకుండా తప్పకుండా కొని తెచ్చుకుని ఇటువంటి రెసిపీస్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మనకి 1 year వరకు నిల్వ ఉంటాయి. మళ్ళీ ఉసిరికాయలు వచ్చే వరకు నిల్వ ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ నీళ్ళు పోసుకుని ఇవి ఎక్కువ ఉడకక్కర్లొద్దు, కొద్దిగా ఉడికితే సరిపోతుంది, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూడండి, నేను బాక్స్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాను. వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఇంకో వేరే పాన్ పెట్టుకుందాం. వేరే పాన్ పెట్టుకుని కొద్దిగా అల్లం ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని తేమంతా పోయే వరకు వేయించుకోవాలి. డ్రైగానే, ఆయిల్ ఏం వేయకూడదు. అల్లం కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం, 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 యాలకులు వేసుకోవాలి. మనకి అల్లం అరుగుదలకి, జీలకర్ర అరుగుదలకి గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉంటుంది. చలికాలంలో ఈ దినుసులన్నీ మనకి బాగా ఉపయోగపడతాయి ఆరోగ్యానికి. లాస్ట్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత 1/2 స్పూను వాము వేసుకుందాం. వాము ఎక్కువ వేగక్కర్లొద్దు, ఎక్కువ వేగిందంటే సేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడికి వేసుకుందాం. మీరు కావాలంటే ఈ అల్లం ప్లేస్లో సొంటి అని దొరుకుతుంది కదా మనకి, ఆ సొంటి పొడి అయినా వేసుకోవచ్చు. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుని ఉసిరికాయలు తీసుకుందాం. చూడండి, ఉసిరికాయలు కొంచెం మెత్తబడితే సరిపోతాయి అన్నాను కదా. ఇప్పుడు ఇలా చిన్న గ్రేటర్ ఉంటుంది కదా, మనం అల్లం అనేది అల్లం తురుముకునేది, దాంతో తురిమేసుకోవాలి. దీంతో తురవడం వల్ల చిన్న హోల్స్ ఉంటాయి దీనికి. మనకి సన్నటి కొబ్బరి తురుములాగా వస్తుంది అన్నమాట. కొబ్బరి తురుము ఎలా ఉంటుందో సన్నగా తురుముకున్నది అలా ఉంటుంది. మిక్సీ పట్టినట్టయితే కనుక ముద్దలాగా వచ్చేస్తుంది మనకి. ఇలాగే ఉండాలి, తురుములా ఉండాలి, సన్నటి తురుములాగా. చూడండి, ఈ విధంగా ఉండాలి. మొత్తం ఉసిరికాయలన్నింటినీ అలాగే తురిమేసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం అంతా తురిమేసుకున్న తర్వాత ఈ తురుముని మనం ఒక గిన్నెలో వేసుకుని ఎంత అవ్విందో కొలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని చూడండి, ఒక బౌల్ అవ్వింది అంటే కప్పున్నర అవ్వింది నాకు మొత్తానికి. ఈ కప్పున్నరకి కప్పున్నర బెల్లం వేసుకోవచ్చు. పంచదార అయితే 2 కప్పులు వేసుకోవాలి. ఇది నేను పాత బెల్లం కాబట్టి కప్పున్నర వేస్తున్నాను. పాత బెల్లం ఆరోగ్యానికి మంచిది కదా. దీని ప్లేస్లో మీరు పట్టిక బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన లోతుగా ఉండే పాన్ పెట్టుకుని ఈ 2 కలిపిన మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇవి ఒకసారి బెల్లమును ఈ తురుము మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించామంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది. మనం పాత బెల్లం వాడుతున్నాం కాబట్టి మనకి 1 year నిల్వ ఉండడానికి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి, 5 నిమిషాలకు మనకి బెల్లం కరిగిపోయింది, మొత్తం వాటర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంక మూత పెట్టకుండా ఒకసారి ఉడికించుకుందాం ఒక 10 నిమిషాల పాటు. పాత బెల్లం దొరకకపోయినా అచ్చు బెల్లం అని దొరుకుతుంది, దాన్ని వేసుకోవచ్చు. లేదా పట్టిక బెల్లం అయినా వేసుకోవచ్చు. చూడండి, పాకం వస్తుంది కదా. ఇప్పుడు ఇది ముదురు పాకం రావాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి ఉడికించుకోవాలి. చూడండి, పాకం దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు ఈ మసాలా పొడిని వేసేసుకుందాం. మనకి ఈ రెసిపీ రెడీ అవ్వడానికి ఇంచుమించు 20 నిమిషాలు పైనే పడుతుంది. ఈ మసాలా పొడి వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండుకుందాం. ఇంకా దింపేసి ముందు ఒక 5 నిమిషాలు దింపేస్తాం. అనగా నిమ్మరసం వేసుకున్నామంటే వగరు లేకుండా పుల్లగా బాగుంటుంది. అలాగే మనకి బెల్లం పాకం కూడా ఉండే కొద్దీ బెల్లం గట్టిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉంటుందన్నమాట.
ఎప్పుడు ఇలా మెత్తగానే ఉంటుంది మొత్తం అవి వరకు కూడా నిమ్మరసం వేయడం వల్ల. గింజలు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు పాకం చెక్ చేద్దాం. చూడండి, ఇలా ఉండ చేసినట్లయితే ఉండ అయిపోవాలి. మళ్ళీ విడగొట్టినట్లయితే ఇలా విడిపోవాలన్నమాట. అలా ఉండాలి. మరి టైట్గా అయిపోయినా పళ్ళకు అడ్డుకుపోతుంది. చూడండి, ఈ పాకం రావాలి, ముదురు పాకం రావాలి, తీగ పాకం. మనం చేతితో పట్టుకుంటే చాలా టైట్గా ఉండాలన్నమాట, జిగురులా రావాలి. దీనిలో ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాం, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని. ఇవి వేయటం వల్ల పిల్లలకి అట్రాక్షన్గా ఉండి తింటారు. నల్లగా ఉందని తినకుండా ఉంటారు కదా, ఇవి కనిపిస్తూ ఉంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుందాం. లేదా మీరు ఒక బాక్స్లో పెట్టుకుని స్పూన్తో అయినా తీసుకోవచ్చు. మన ఇంట్లో వాడే స్పూన్లు పెద్ద సైజు కాకుండా చిన్నవి ఉంటాయి కదా, ఆ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది, 1 టీ స్పూను. ఇలా బాల్స్లో చేసుకున్న తర్వాత ఒక గాజు బాటిల్లో వేసుకున్నామంటే మనకి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. 2-3 నెలలు అయినా బయటే ఉంటాయి. తర్వాత కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సంవత్సరం వరకు ఏమి పాడవు. మనకి అన్నిటికన్నా ఆరోగ్యమే కావాలి కాబట్టి ఈ రోజుల్లో దొరికే ఉసిరికాయలతో తప్పకుండా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.